డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. స్నేహితురాలు వివాహానికి హాజరైన తోటి స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామనుకున్న ఓ యువతి ఆనందాన్ని రోడ్డు ప్రమాదం చెదిమేసింది. స్నేహితురాలి పెళ్లికి వెళ్లేందుకు మరో స్నేహితుడితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా జాబుదాపూర్ చెందుకు చెందిన మౌనిక అనే యువతి సుందరగిరిలో జరిగిన తన స్నేహితురాలి వివాహానికి స్నేహితులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో మరో స్నేహితుడు సంతోష్తో కలిసి సాయంత్రం 4 గంటల సమయంలో సుందరగిరిలోని ఫంక్షన్ హాల్ ముందు రోడ్డు పక్కన బస్ కోసం చూస్తూ ఉండగా హుస్నాబాద్లోని ఓ వివాహానికి హాజరై తిరిగి కారులో కరీంనగర్కు తన కుటుంబ సభ్యులతో వెళ్తున్న తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి అతివేగంగా వచ్చి వారిద్దరిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మౌనిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా సంతోష్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాక వెంటనే ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, చిగురుమామిడి ఎస్ఐ సందబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇటు మరోపక్క నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.